బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే అల్లాబక్షి గారికి, నా ముందు ఉన్నటువంటి జ్ఞానులకి, ఆత్మస్వరూపులకి నా యొక్క నమస్సుమాంజలను తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా నా పరిచయం. నా పేరు డాక్టర్ ఇందిరా. నేను వరంగల్లో ఉంటాను. ఆయుర్వేద వైద్య వృత్తిని చేస్తున్నాను. వృత్తిగా అది చేసినప్పటికీ ప్రవృత్తిగా యోగా నేర్పించడం, క్రియాయోగం అందరికీ తెలిసేలాగా ప్రాప్తి చేయడము అనే దాని విషయంలో నేను కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దాని సందర్భంగానే అల్లాబక్షి గారు పిలవడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ 2 నెలలకు సుమారుగా ఒక బ్యాచ్ చొప్పున నేను నేర్పిస్తూ ఉంటాను. మా గురువు గారు వచ్చేసి సత్యానంద సరస్వతి, మా పరమ గురువు గారు వచ్చేసి శివానంద సరస్వతి రిషికేష్. సత్యానంద సరస్వతి గారు రికీపీట్, బీహార్. అయితే ఈ క్రియాయోగము అనేది పతంజలి మహర్షి చెప్పినటువంటి దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. తపస్వాధ్యాయ ఈశ్వర్ ప్రణిధాన క్రియాయోగ అని మన సాధనాపాదంలో మొదటి సూత్రంగా పతంజలి మహర్షి చెప్పి ఉన్నారు. అయితే దానినే రకరకాలుగా వ్యాప్తంలోకి వచ్చింది. చేరాల్సిన గమ్యం ఒకటే అయినప్పటికీ మార్గాలు ఎన్నో ఉన్నాయన్నట్టుగా వివిధ గురువులు వివిధ మార్గాల ద్వారా క్రియాయోగాన్ని వ్యాప్తం చేస్తున్నారు. అందులో నేను నేర్చుకున్నటువంటి క్రియాయోగము సత్యానంద సరస్వతి రికీపీట్. నాది కొంచెము అంటే ఈ గురువుగారిది కొంచెం కష్టతరంగా ఉన్నప్పటికీ సైంటిఫిక్గా ఉంటుంది. గురువుగారు డాక్టర్ వృత్తిరీత్యా, అందువల్ల ప్రతి స్టెప్ కూడాను 20 ఫేజెస్లో చెప్పారు. 20 స్టెప్పులో ఉంటుంది ఇది. ప్రతి స్టెప్ కూడా చాలా ప్రయోగాత్మకంగా, అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఇలా చెప్పితే అర్థమయ్యేది కాదు, అనుభూతి చెంది అనుభవించాల్సినటువంటి విద్య. కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. క్వశ్చన్ కాదు, నాకు తెలియంది. మనమంతా బతికే ఉన్నామా? మనమంతా బ్రతికే ఉన్నామా? బ్రతికే ఉన్నాము. బ్రతికే ఉన్నాము అనడానికి ఆధారం ఏమిటి? శ్వాస. ఇంకా ఇంకా హృదయ స్పందన కూడా అనుకోవచ్చు కదా కదా. మనమంతా బ్రతికే ఉన్నాము అనడానికి శ్వాసే గనక అయితే, మనము చనిపోయిన తర్వాత ప్రాణం పోయింది అని అంటున్నామే కానీ శ్వాస పోయింది అని అనడం లేదు. ఎందుకని? వాడుక భాషలో వాడినేముంది, వాడు శ్వాస పోయింది అని అనట్లేదు కదా, ప్రాణం పోయింది అంటున్నాం కదా, లేదా వెళ్ళిపోయాడు అంటాం, లేదా పరమపదించాడు అంటాం, ఇంకా రకరకాల పదాలు అనుకోండి. మామూలుగా అయితే మనం ఏమన్నా ప్రాణం పోయింది అంటాం, శ్వాస పోయింది అనట్లేదు. అంటే దీని వెనుక ఏదో నిగూఢార్థం ఉంది అని నాకు అనిపిస్తుంది. అయితే శ్వాస ఒకటి ఆగిపోవడము లేదా శ్వాస ఒకటి ఎల్లవేళలా నడవడము వలననే మనము జీవించలేము అని నాకు అర్థమైంది. శ్వాసను నడిపించడానికి కూడా ఇంకో ఏదైనా ఆధారమై ఉండవచ్చును, మనకు తెలియకుండా. మనకు తెలియడం లేదు, ఎందుకంటే అది కనిపించడం లేదు, అది అనుభూతి చెందడం లేదు మనం. కాబట్టి లేదు అని మనం అనుకుంటున్నాం. రష్యా నేను చూడలేదు, నేను చూడనంత మాత్రంలో రష్యా లేదని అంటావా? కాదు కదా. అలాగే ఇక్కడ కూడా ప్రాణము అనేది లోపల నిగూఢంగా కూడా కాదు, ఉంది. దాని ప్రాణవాహ స్రోతస్సులలో అది నడుస్తూ ఉంది, కానీ మనం దాన్ని గమనించలేకపోతున్నాం. కాబట్టి ప్రాణం నడుస్తుంది, ప్రాణం ఉంది అనుకుంటాం, కానీ శ్వాసే కారణం అనుకుంటాం. దీనికి నేను శ్వాస ఒకటే కారణం కాదు, దానికి ప్రాణమే ఆధారము అని అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు కూడా కన్విన్స్ అవుతారని ఆశిస్తున్నాను, ఎందుకంటే నా ఒక్క అభిప్రాయం కాదు కదా మూలము. అందుకని నేను డాక్టర్ని కావడం వల్ల నా దగ్గరికి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వస్తుంటారు. గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు
గర్భం ఉందా లేదా అని మొట్టమొదట్లో మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి స్కానింగ్ అనేది ఇవాళ రేపు ఒకటి ఉంది, అక్కడికి పంపిస్తున్నాం. స్కానింగ్లో ఒక పేషెంట్కి ఏమని వచ్చిందంటే గర్భం ఉంది అంటే జెస్టేషనల్ సాక్ ఈజ్ ప్రజెంట్, కార్డియక్ యాక్టివిటీ ఈజ్ నాట్ దేర్, జెస్టేషనల్ బార్డర్స్ ఆర్ రెగ్యులర్ అని ఒక పేషెంట్కి వచ్చింది. అప్పుడు ఆమె డాక్టర్ గారు ఏం చెప్తారు పేషెంట్కి, అమ్మ నీకు గర్భం ఉంది కానీ ఇంకా గుండె కొట్టుకోవడం స్పందన రాలేదు, ఒక వారం రోజులు వెయిట్ చేస్తే వస్తుందేమో, కమ్ ఆఫ్టర్ 10 days. డాక్టర్ లాంగ్వేజ్ అంతే, 10 రోజుల తర్వాత రా. ఎందుకు? మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీసి హృదయ స్పందన వస్తుందో లేదో చూసుకుందాము, అప్పుడైతే మనం కన్ఫామ్గా చెప్పగలము అనే ఉద్దేశంతో డాక్టర్స్ అలా చెప్తారు. అయితే నేను ఇక్కడ మీకు విన్నవించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్వాసే కనుక ప్రాణం జీవించి ఉండడానికి కారణముగా అయితే మరి 4 నుంచి 6 వారాల మధ్యలో ఉన్నటువంటి ఫీటస్ కూడా జీవంతో ఉన్నట్టే కదా. పిండమని అంటాం కదా, జీవమే ఉన్నదని అంటాం కదా. జీవం లేకపోతే ఎరుగుదల, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఏం రావు కదా. సో అక్కడ శ్వాస లేనప్పటికీ కణ విభజన జరుగుతుంది, జీవం ఉంది, పెరుగుతుంది రోజు రోజుకి. సో దీనివల్ల నేనేమనుకుంటున్నానంటే శ్వాస అనేది మూల కారణం కాదు. ఈ కణ విభజనకు, శ్వాస జరిగించడానికి, జీవం ఉండడానికి మూలాధారమైనటువంటిది మరొకటేదో ఉంది, అదే ప్రాణం. అలాగే గుండె కూడా హృదయ స్పందన ఉంటే బ్రతికున్నాము అని అంటున్నాం కదా. అలాగే పేషెంట్కి 4 నుంచి 6 వారాల మధ్యలో హృదయ స్పందన అనేది రాదు, అయినప్పటికీ నీ జీవం ఉందనే చెప్తాం. కమ్ ఆఫ్టర్ 10 days, కార్డియక్ యాక్టివిటీ మే ప్రజెంట్ ఆర్ మే నాట్ ప్రజెంట్, దెన్ ఐ విల్ నో ఇట్ అని చెప్తాం. అంటే అక్కడ కూడా అంతే, గుండె కొట్టుకోవడం లేకపోయినప్పటికీ జీవం ఉంది, శిశువు పెరుగుదల ఉంది, 10 రోజులకు అది వస్తుంది అనే విశ్వాసంతో మనం చెప్తూ ఉంటాం కదా. సో నేను వృత్తిరీత్యా వైద్యురాల్ని కాబట్టి, మా గురువుగారు కూడా వైద్యుడే కాబట్టి, శ్వాస, హృదయ స్పందననే మూల కారణం కాదు, ఈ రెండింటిని నడిపించేది ప్రాణము. మనకు తెలియకపోయినప్పటికీ దానితో ఇది ఈక్వల్గా నడుస్తున్నప్పటికీ మూల కారణం అనేది ఏదైతే ఉందో అది ప్రాణశక్తి. అలాంటి ప్రాణశక్తి మీద చేసేటువంటి ప్రయోగమే క్రియాయోగము. క్రియ అంటే పని, యోగం అంటే కలయిక. మనలో ఉన్నటువంటి శక్తిని మనం చేసేటువంటి పని ద్వారా పెంచుకోవడం, శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం అని మన వాడుక భాషలో చెప్పుకోవచ్చు. ఈ క్రియాయోగం ద్వారా ఏం జరుగుతుంది అంటే మీకు తెలుసు, ఈ శరీరం అంతా మిలియన్స్ ఆఫ్ ద ఆటమ్స్తో కూడుకొని ఉంటుంది. కొన్ని కోట్ల కణాల సముదాయము ఈ భౌతిక శరీరము కదా. ఈ కొన్ని కోట్ల సముదాయంలో అణువులో పరమాణువులు ఉంటాయి, పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. తెలుసు మీకు, ప్రోటాన్స్ కేంద్రస్థానంగా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ చుట్టూతా తిరుగుతూ ఉంటాయి కదా, తెలుసు కదా ఇది. సో శక్తి ఇక్కడి నుంచి వస్తుంది, ఎలక్ట్రాన్స్ వల్లనే వస్తుంది కదా. అయితే మన లోపల ధనాత్మకత శక్తి ఎప్పుడైతే ధనాత్మకమైన శక్తి, ధనాత్మకమైనటువంటి ఆలోచన, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్స్, పాజిటివ్ వర్క్స్ ఉన్నప్పుడు లోపల ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి క్రమశిక్షణ పద్ధతిలో క్రమబద్ధీకరణమైనటువంటి ఆర్బిట్స్లో, కక్షలలో తిరుగుతూ ఉంటాయి. మనకు మంచి ఆలోచనలు వస్తున్నాయి, మనమందరం ధ్యానంలో మనకు మంచి ఆలోచనలు వస్తున్నాయి. ఈరోజు ఇంత దూరంలో పెట్టిన అల్లబక్షి సార్ ప్రోగ్రామ్కి వస్తున్నామంటే మనకు ఒక మంచి థాట్ రిలీజ్ చేశారు ఆయన. ఆ థాట్ని పట్టుకుని మనం ఈరోజు ఇక్కడ దాకా కష్టమైనా సరే ఓర్చుకొని వచ్చినాము, కూర్చున్నాము. అంటే ఏంటి, మనలో ఉండే పరమాణువులలో ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా క్రమబద్ధీకరణం చేయబడినటువంటి శక్తిని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అదే నువ్వు వేరే థాట్స్ కనుక ఉండేది ఉంటే మనలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అపసవ్య దిశలో తిరుగుతుంటాయి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఒప్పుకున్నట్టేనా? ఓకే, రైట్, డన్. ఈ ఎలక్ట్రాన్స్ క్రమబద్ధీకరణము చెందినటువంటి కక్షలలో తగిన శక్తితో
తిరగడానికి చేసే ప్రక్రియనే క్రియాయోగం. నెంబర్ 1. నెంబర్ 2, క్రియాయోగము చేయడం వలన శక్తి రిలీజ్ అవుతుంది కాబట్టి మనమంతా చాలా చైతన్యవంతంగా చాలా యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం. అలసట అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3, ఫైనల్గా శక్తి మాడిఫై అవుతుంది కదా, రూపాంతరం చెందుతూ ఉంటుంది కదా. శక్తి ఇంకో రకంగా రూపాంతరం చెందుతుంది, కాకపోతే మార్పు చెందకపోవచ్చు. ఐ మీన్ ఇంకో శక్తి రాదు, కొత్తగా శక్తి పుట్టదు, ఉన్న శక్తినే మాడిఫై అవుతుంటుంది. కరెంటు, ఫ్యాను, ఏసీ, గ్రైండర్, సోకాల్డ్ అలా అవుతుంది కదా. అట్లనే మనలో ఉండే శక్తి కూడా రూపాంతరం చెందుతుంది. ఎలా రూపాంతరం చెందుతుంది? ఒక కాంతి బిందువులలాగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మనమంతా ఎవరమండి? మీకు అందరికీ ధ్యానులు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మనమంతా కాంతి స్వరూపులం, కాంతి పుంజాలం. ఎలా ఉంటాం? మన అసలు ఫైనల్గా మనకి భౌతిక శరీరమా? కాదు. ఏముంటుంది మన లోపల? నా లోపల, కుక్క లోపల, నక్క లోపల ఏముంటుంది? చైతన్యం. చైతన్యం చైతన్యం ఈజ్ నథింగ్ బట్ కాంతి. కాంతి ఈజ్ నథింగ్ బట్ జ్యోతి. రైట్ రైట్. ఎప్పుడైతే జ్యోతి ఉంటుందో అప్పుడు శబ్దం కూడా ఉంటుంది అక్కడ. లైట్ స్విచ్ వేయాలంటే స్విచ్ వేస్తే సౌండ్ వస్తుంది, లైట్ కూడా వస్తుంది. కాయిన్కి బొమ్మ బొరస ఉన్నట్టు కాంతి, శబ్దము రెండు కూడా రెండు వైపులా ఉంటాయి. బట్ వీ కెనాట్ సెపరేట్ ఇట్. మనం దాన్ని సపరేట్గా చూడలేము. అర్థమైందా? మనం దాన్ని విడదీయలేము. ఆ విధంగా మనం క్రియాయోగము చేసినట్టయితే మహావతార్ బాబాజీ ప్రత్యక్షంగా ఈ భౌతిక శరీరంలో లేకపోయినప్పటికీ కాంతి పుంజంలో ఈ రోజు వరకు కూడా మనకు దర్శనమిస్తూనే ఉన్నారు. ఇది తెలుసు. ఎందుకు వారు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? వారు చేసే విద్య ఏమిటి? వారికి వచ్చిన అనుభూతి ఏమిటి? వారు ఎలా చేశారు? మనం ఎందుకు దాన్ని రీచ్ కాలేకపోతున్నాము? ఆ విద్య చెప్పేదే క్రియాయోగ. మహావతార్ బాబాజీ క్రియాయోగ అనేది మహావతార్ బాబాజీ పేరు మీద మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ అంతకుముందే శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుడికి చెప్పాడు, అంతకుముందు నుంచే ఉంది. ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు, మన ఓన్గా క్రియేట్ చేసేది కూడా ఏమి లేదు. జస్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని, ఆ జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటున్నాం అంతే. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ క్రియాయోగం గురించి చెప్పాడు. పతంజలి మహర్షి క్రియాయోగం గురించి చెప్పారు. కఠోపనిషత్తు క్రియాయోగం గురించి చెప్పారు. అలాగే యోగి వేమన క్రియాయోగం గురించి చెప్పారు. కానీ ఆ క్రియాయోగమును, ఆ పదాన్ని చదువుతున్నాము, పదానికి సాధారణమైనటువంటి భావాన్ని, ఆ శబ్ద అర్థాన్ని వెతుక్కుంటున్నాం. కానీ దానిలో నిగూఢమైనటువంటి భావాన్ని వెతికే సహనం మనకు లేకనా, శక్తి లేకనా తెలియదు. కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని నిగూఢంగా పరిశీలించలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్గీతలో 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తారు. 27వ శ్లోకంలో చెప్పారు అన్న విషయం చాలా వరకు మనకు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాసాభ్యంతరచారిణౌ అని ఒక శ్లోకం ఉంది. అందులో చివరిగా నాసాభ్యంతరచారిణౌ, క్రియాయోగం మొత్తం నాసాభ్యంతరచారిణౌ అనే శ్లోకంలో ఆయన పెట్టారు. దాని గురించి మళ్ళీ ఒక 10 minutes తర్వాత చెప్తాను. ముందు పతంజలి గురించి చెప్పుకుందాం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని మొదలుపెట్టారు. తపస్సు అంటే గుడ్ థాట్, పాజిటివ్ నేచర్, పాజిటివిటీ. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ అంటే నాకు ఒక గుండు ఉంది, నాకు ఒక ఆలయం ఉంది, నాకు ఒక మూత్రపిండం ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని కాదు. ఇది మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంది, మనం దేని గురించి మన ఇప్పుడు ఒక పని కావాలండి. క్రియ అంటే పనే కదా. ఒక పని కావాలి. పని కావాలంటే దానికంటే ముందు ఏమొస్తుంది మనకి? థాట్, సంకల్పం.
మంచి సంకల్పము కార్యరూపము దాల్చినప్పుడు క్రియ అవుతుంది కదా. ఆ క్రియ రావడానికి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, అంటే మనం పెట్టే ఏమంటారు ఎఫిషియన్సీ, సామర్థ్యము, అది యోగం కలిపి చేయాలి. అది మీరు చెప్పినటువంటిది. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, 2 రకాలు, సద్గ్రంథ పఠనము, ఇన్నర్ స్టడీ. ఈశ్వర ప్రణిధానము, నువ్వు ఏ పనైనా చేయబోయి ఆయన కోసం చేస్తున్నా, ఆయనకు అర్పిస్తున్నా, నాదేం లేదు, ఐఎమ్ నథింగ్, నాదేం లేదు, నేను ఈశ్వర ప్రణిధానం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే నాదేం లేదు, ఆయన ఏదో పిలిచినారు వచ్చినారు, ఈయన రూపంలో ఆయన పిలిచినాడేమో వచ్చినాను అంతే, దానికి ఇంకేం లేదు. ఆడ మనం ఎక్కువ తక్కువ ఆలోచించేది ఏం లేదు, అంతా ఈశ్వర ప్రణిధానమే. మనం ఏం చేసినా ఈశ్వర ప్రణిధానమే, అది నెగిటివ్ అయినా ఈశ్వర ప్రణిధానమే. ఎందుకంటే నా మాట పాజిటివ్ అయినా కర్మ చేస్తే మంచి ఏమంటారు, పాజిటివ్ కర్మ అయినా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ కర్మ అయినా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇది ఫార్ములా. సో ఈ 2 రిజల్ట్ను అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. ఆమె కరెక్ట్? ఈ 2 నాకు ఎందుకయ్యా బాబు, ఈ 2 నీకోసమే చేస్తున్నా, నా అసలు ఐఎమ్ నథింగ్, నన్ను ఒక టూల్ లాగా వాడుకో, నేను ఒక పనిముట్టుగా వాడుకో నువ్వు అని అనుకొని ఏ పనైనా చేసినామనుకో అసలు మనకు రందే ఉండదు, విచారమే ఉండదు. పాజిటివ్ రాని నెగిటివ్ రాని ఆయన చూసుకుంటాడులే శ్రీకృష్ణుడు, ఆయన మనకెందుకు వచ్చిన బాధ, అది మన వింగ్ కాదు, అంతే. మనం ఇంక ఎక్కువ ఆలోచించాలి, అది మన వింగ్ కాదు, యా అనుకుంటే సరిపోతుంది. సో అదే చెప్పారు ఈయన, పతంజలి మహర్షి అదే చెప్పాడు, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన ఇది క్రియాయోగ. మనం అలా చేయాలి. అర్థమైందా? సరే, ఇది ఎలా చేస్తాము? ఒక మాట చెప్తాను, మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పెద్ద జ్ఞానులు విజ్ఞులు ఉన్నారు, నాకు అంత డెప్త్గా చెప్పాలని అనిపిస్తలేదు, కాకపోతే అయినప్పటికీ ప్రయత్నం చేస్తాను. తప్పులుంటే క్షమించండి, మళ్ళీ మీ దగ్గర నేను జ్ఞానాన్ని తీసుకుంటాను. మన శరీరంలో వెన్నుపాము ఈజ్ ద ప్రైమ్ క్రైటీరియా. ఇప్పుడు కుక్కకు నక్కకి వీటికి లేని జ్ఞానం తెలుసుకోవాలి అని అనుకునేది మనకి ఎందుకుంది? మనకి వెన్నుముక నిటారుగా ఉంది. నిటారుగా ఉంది అంటే ఏంటి అంటే పైన ఏమవుతుంది? అట్లా కాదు, దిక్కులు ఉత్తరం దక్షిణం అట్లా అంటాం కదా, అట్లా మనకు పైన ఆకాశం నుంచి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం కాదు నిజానికి, పైన నుంచి మహాప్రాణం ఉంటుంది, విశ్వశక్తిలో నుంచి మహాప్రాణము ప్రాణంగా మనలోనికి వస్తుంది. ఓకే, ఈ ప్రాణము మనలోనికి ప్రయాణం చేసిన తర్వాత వాటి యొక్క పనుల వలన, వాటి యొక్క స్థానముల వలన వాటికి వివిధ నామాలు ఇవ్వడం జరిగింది. తెలుసు మీకు అందరికీ ఇది నేనేం చెప్పబోతున్నాను అనేది కూడా. ప్రాణాపాన సమాన ఉదాన 5 రకాలు ఉంటాయి కదా, వ్యాన ప్రాణవాయువు ఉదాన వాయువు అవన్నీ ఉంటాయి, 5 రకాలు తెలుసు కదా మీకు. ఆ మహాప్రాణం ఏదైతే ఉందో అది కిందికి వచ్చినా కొద్దీ దాని పేర్లు మారుతూ వచ్చినాయి. కిందికి లాస్ట్కి వచ్చినప్పుడు అపానము యొక్క మార్గం ఎటువైపు ఉంటుంది? ప్రయాణము కిందికి ఉంటుంది. కిందికంటే ఏంటిది? దక్షిణం. పైకంటే ఏంటిది? ఉత్తరం. ప్రాణం యొక్క ప్రయాణం ఎటువైపు ఉంటుంది? పైకి ఉంటుంది. ప్రాణం యొక్క ప్రయాణం పైకి ఉంటుంది, అపానం యొక్క ప్రయాణం కిందికి ఉంటుంది. ఇది సహజంగా మనందరికీ జరిగేదే, అందరికీ జరిగేది అదే. కానీ క్రియాయోగం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, జ్ఞానాన్ని ఆర్జించాలనుకున్న వాళ్ళు, పరమాత్మను చేరుకోవాలనుకున్న వాళ్ళు, కాంతి పుంజాలుగా మారాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ అపానంగా అంటే అధోగతిగా ప్రయాణిస్తున్నటువంటి అపానాన్ని ప్రయత్నపూర్వకంగా పైకి లాగి అక్కడ కాసేపు ఉండి, అంటే అంతర్కుంభకం, అక్కడి నుంచి పైకి ప్రయాణిస్తున్నటువంటి ప్రాణాన్ని కిందికి దింపి చేయాలి. మందర పర్వతాన్ని ఎలా చేస్తారు? ఇలా చేస్తారు కదా, ఇలా 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 చిలకడం, మద్దన చేయడం. ఆ విధంగా ఈ ప్రాణ అపానాలని కిందికి మీదికి అనాలి అని చెప్తాడు భగవద్గీతలో, అదే చెప్తాడు కఠోపనిషత్తులో, అదే చెప్తాడు. నచికేత విద్య అని చెప్తారు కఠోపనిషత్తులో. ఒక్కొక్క చోట ఒక్కొక్క, అంటే వారి వారి కాలానుసారంగా వారి వారి గురువులు చెప్పిన పద్ధతిగా ఆయా పేర్లతో పిలువబడుతుండొచ్చు బహుశా. మనకి వచ్చేటప్పటికి ఇప్పుడు నార్త్కి వచ్చేసరికి క్రియాయోగం అంటాము, అదే సౌత్కి వచ్చేసరికి సిద్ధయోగం అంటాం.
సేమ్ ఏదొకటేనండి. పేరు ఏదైనా సరే కాసేపు పక్కన పెట్టండి. ఈ పేరు ఏదైనా సరే ఒకటే నేను చెప్పదలుచుకున్న పాయింట్, కిందికి పోతున్నటువంటి అపానాన్ని పైకి పోతున్నటువంటి ప్రాణాన్ని రెండుని కలపాలా. అదే భగవద్గీతలో చెప్పింది. నేను చదివి కూడా వినిపిస్తాను మీకు. ఇది అయిపోయింది. తర్వాత చక్రాలు, ఎనర్జిక్ సెంటర్స్ మీద ఉంటాయి. ఎనర్జిక్ సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ నరాల కూటమి. నరాలు జాయింట్స్ అంటే కూటమి, తెలుసు కదా. నరాల కూటమిని మనము కమలాలు అంటాము, చక్రాలు అంటాము, సెంటర్స్ అంటాము, ఏదో వాళ్ళ పేర్లలో ఏదో చెప్పుకుంటాం. మొత్తానికి మనకు తెలిసింది ఏంటంటే ఒక దారాన్ని గట్టిగా అటు ఇటు అంతా ఇట్లా నలిపేసి ఇట్లా పెట్టేసి ఇట్లా తీస్తే ఎట్లా ముడిలాగా వస్తుందో ఆ విధంగా మన లోపల మూలాధార చక్ర స్థానంలో ఒక ముడి, దానికంటే ఒక ఇంచు పైన దాంట్లో ఇంకొక ముడి, నాభి ప్రాంతంలో ఇంకొక ముడి, హృదయ ప్రాంతంలో ఇంకొక ముడి, విశుద్ధి దగ్గర ఇంకొక ముడి, ఐబ్రో సెంటర్లో ఇంకొక ముడి, సహస్రాలలో పెద్ద గుంట, వెనకాల ఒక చిన్న కుంట. ఇవి శక్తి కేంద్రాలు. అయితే కిందికి పోయినటువంటి అపానాన్ని శ్వాస ద్వారా, అంటే మీకు అర్థం కావడానికి మాత్రమే నేను శ్వాస అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నాను, ప్రాణము అనే వాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా నేను చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు, చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వాట్ ఈస్ ద నార్మల్ బ్రీత్, వాట్ ఈస్ యోగిక్ బ్రీతింగ్, వాట్ ఈస్ క్రియా బ్రీతింగ్. అయితే నార్మల్ బ్రీత్ మన ప్రయత్నం లేకుండా సహజంగా దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది. నిమిషానికి 15 సార్లు 16 సార్లు జరుగుతుంది నార్మల్ బ్రీత్. బట్ వేరాజ్ ఇన్ క్రియాయోగా మనం దాని యొక్క ఏమంటారు వేగాన్ని పెంచి, దూరాన్ని పెంచి ఆ సంఖ్యను తగ్గిస్తాం. 1. 2, ఉజ్జాయి ప్రాణాయామంతో మాత్రమే చేస్తాం. ఉజ్జాయి ప్రాణాయామం అంటే ఒకలాంటి దాని హిస్సింగ్ ఉజ్జాయి. ఒక సర్పము పాకుతుంటే ఎలా వస్తుంది శబ్దము? సర్పము పాకుతుంటే బుస్సన్ అట్లా ఒక సౌండ్ కింది నుంచి పైకి లాగినప్పుడు గొంతు కండరాలను బిగించి ఈ గొంతు దగ్గర ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్తో లాగాలి పైకి. అలాగే దించేటప్పుడు కూడా అంతే, ఒక సౌండ్తో దించాలి. బావిలో నీళ్లు చేదాలనుకోండి, ఏం చేస్తాం? గిలక మీద నుంచి బొక్కనేస్తాం, తెలుసుగా. బొక్కనంటే బకెట్, దాని నుంచి కిందికి వేస్తాం, సౌండ్ వస్తుంది కదా. నీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ లాగుతాం, జ్జ్ అనేది ఒక సౌండ్ వస్తుంది. ఇదే సౌండ్ మనం అపాన వాయువుని పైకి లేచినప్పుడు గొంతులో, ప్రాణాన్ని కిందికి దించినప్పుడు కూడా గొంతులో వస్తుంది. అర్థమైందా? దీన్ని ఉజ్జాయి ప్రాణాయామం అంటారు. దీని లాంగ్ బ్రీత్ అంటే అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే లాంగ్ బ్రీత్ ఆర్ యోగిక్ బ్రీత్ ఆర్ క్రియా బ్రీత్ అట్లా చెప్పుకుంటాం, జస్ట్ టు కన్వీనియంట్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, నిమిషానికి 15 సార్లు తీసుకునేటువంటి శ్వాస తగ్గుతుంది కదా, అవునా? సంశయంగా పెట్టారు. తగ్గుతుంది, ఎస్. తగ్గినప్పుడు ఏమవుతుంది? తాబేలు 3 సార్లు 5 సార్లు తీసుకుంటుంది, 1000 సంవత్సరాలు బతుకుద్ది. మనం 15 సార్లు తీసుకుంటాం, 100 సంవత్సరాలు బతుకుతాం. దీన్ని తగ్గిస్తాము, దీని సంఖ్యను తగ్గిస్తే మన ఆయుష్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఫ్యాన్ కొన్నారు, దానికి ఒక గ్యారంటీ కార్డు ఇచ్చారు 1 ఇయర్ వరకు. 1 ఇయర్ వరకు ఆ ఫ్యాన్ చాలా బాగా పనిచేస్తుంది. 1 ఇయర్ తర్వాత పని చేయకపోవచ్చు, అది ఇట్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్, ఓకే. కానీ సార్ ఏం చెప్తున్నారంటే నాకు, అది నేను 10 ఏళ్ళు అయిందమ్మా, 10 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా నేను వర్క్షాప్ పంపించలేదు, చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాడిది తప్ప, వాడు చెప్పడం తప్ప కాదు. సార్ మేనేజ్మెంట్ వాడుకోవడంలో. అలాగే మనం పుట్టినప్పుడు భగవంతుడు, సరే భగవంతుడా విశ్వమా మీ ఇష్టం, మీరేమని అనుకోండి, చైతన్యమా, మనం పుట్టినప్పుడు మనకు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి పంపిస్తాడు, మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చి పంపిస్తాడు. ఏంటి? ఇన్ని కోట్ల శ్వాసల వరకు నీ జీవించి ఉంటావు అనేది ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి మనల్ని పంపిస్తాడు పుట్టినప్పుడే. ఆ ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్లో కొన్ని కోట్ల శ్వాసల వరకు నువ్వు ఉంటావు అని ఉంటుంది. అది నిమిషానికి 15 సార్లు, నాకు కోపం వచ్చినప్పుడు 18 సార్లు, ఇంకా అరిచినప్పుడు 20 సార్లు, ఆస్తమా వచ్చినప్పుడు 30 సార్లు పెరుగుతుందా లేదా? దానివల్ల ఏమవుతుంది? ఆయుష్ తగ్గుతుంది. ఎవరికి నష్టం?
మీ మీద కోపం వచ్చిందనుకో, నాకు ఎవరికి నష్టం? మీరు బాగా కూల్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు పైకి నుంచి. ఈమె హావభావాలు కోపంలో ఎంత బాగున్నాయి, స్ప్రింగ్ లాగా తిరిగిపోతుంది, ఆవేశం ఎక్కువైపోయింది, రక్తం ఉడికిపోతుంది అని మాట్లాడుతుంటారు. అవునా? ఎవరికి నష్టం? బీపీ వచ్చేది నాకే, ఆయుష్ తగ్గేది నాకే, అన్ని రకాలు. మీకు అర్థమైతే చాలు. ఓకే, అందుకని మనము ఈ క్రియాయోగం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే శ్వాసలని తగ్గించుకుంటాము, ఆయుష్ని పెంచుకుంటాము. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మనకి భగవంతుడు జన్మ ఇచ్చినప్పుడు కొంత ప్రాణాన్ని ఇస్తాడు. ఆ ప్రాణం వల్లనే ఈ శ్వాసక్రియ జరుగుతుంది, అన్నం అరుగుతుంది, పని చేసుకోగలుగుతున్నాం, ఇంకేదో రకరకాల పనులు ఏవో చేసుకుంటుంటాం. దేనివల్ల? భగవంతుడు మనకి ఇచ్చిన ప్రాణశక్తి వలన కదా. ఆయన ఏం చేసిండంటే ఇట్లా పొదుపుగా నీ యొక్క తెలివితోని, నీకు తెలివి ఇచ్చినాను, నీకు బుద్ధి ఇచ్చినాను, ఈ రెండింటిని ఉపయోగించి నువ్వు చాలా బాగా పని చేసుకో అయ్యా అని భగవంతుడు మనకు చెప్పినాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? మామూలు శ్వాసలో ఒక శ్వాస వదిలినప్పుడు 12 ఇంచులు వదిలిపెడుతున్నాం, తీసుకున్నప్పుడు 8 ఇంచులు తీసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. శ్వాస తీసుకునేది 8 ఇంచులు, వదిలిపెట్టేది 12 ఇంచులు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాక్టీసెస్, క్రియా యోగా అండ్ ధ్యాన ఏం చేయట్లేదు. దిస్ ఈస్ అ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ అస్. వదిలిపెట్టినప్పుడు 12 ఇంచులు వదిలిపెడుతున్నాం, తీసుకున్నప్పుడు 8 ఇంచులు తీసుకుంటున్నాం. అంటే 12 - 8 = 4. ప్రతి శ్వాసకి 4 ఇంచుల శక్తి వృధా చేస్తున్నాం. అవునా? అనవసరపు ఖర్చు వృధా చేస్తున్నాం కదా, మనకు తెలియకుండానే. మనకు చెప్పిన నాదులు లేడు. కాబట్టి ఈ క్రియాయోగం చేయడం వల్ల ఒక్క శ్వాసకి 4 ఇంచులు అంటే నిమిషానికి 15 శ్వాసలు అట్లా లెక్క చేసుకుంటూ పోండి. రోజుకు 21,600, 21,600 ఇంటూ 4 వేసుకోండి. ఎంత ఆదా చేసినట్టు మీరు. అర్థమైంది అనుకుంటా? సేవింగ్ అర్థమైంది కదా. ఆ విధంగా క్రియాయోగం చేయడం వల్ల ఒక రోజుకు ఇంత ఎనర్జీని మనం గెయిన్ చేస్తున్నట్టు. ఉచితంగా పైసలేం పెట్టట్లే, స్కూల్కి ఏం పోవట్లే, ఎక్కడున్నామో అక్కడ ఉండి అంత ఎనర్జీ మనం గెయిన్ చేసుకుంటున్నాం ఏం చేయకుండానే. ఇది తెలిసినప్పుడు మనము ఏమంటారు, జ్ఞానంతో దాన్ని శ్వాసను తగ్గించే ప్రయత్నం చేస్తుంటాం కదా. సో ఈ శ్వాసను పెంచాలి అంటే క్రియాయోగం చేయాలి, లాంగ్ బ్రీత్. సో మీకు ఈ 2 కారణాల వల్ల మీకు అర్థమే అయిందనుకుంటా. సహజ శ్వాసలో ఎంత శక్తిని కోల్పోతున్నాము, ఎంత శక్తితో పాటు ఎంత ఆయుష్ తగ్గించుకుంటున్నాము కదా. జస్ట్ ఒక్క ఆయుష్ పెంచుకోవడానికి మనము భౌతికంగా ఆలోచించే ఆలోచన ఇది ఉంటే, మహావతార్ బాబాజీ లాగా కాంతిపుంజం లాగా మనం మారాలంటే ఇంకా ఎన్ని గంటలు చేయాలండి మనం క్రియాయోగా కదా. అవునా కదా? ఏం లేదు, వెరీ సింపుల్. నేను ఇంకొక చిన్నటి అంటే ప్రాక్టికల్గా చెప్తాను సార్. ఇది ఏమైందంటే యుద్ధం అయింది కదా సార్. మేము అప్పుడు క్లాస్ తీస్తున్నాం, ఇది జూమ్ క్లాస్ తీస్తున్నప్పుడు ఈ యుద్ధము ప్రకటించినారు. యుద్ధం అవుతుంది. ఎవరికైనా ఆవేదన ఉంది కదా, మన భారతదేశం గురించి, మన జన్మభూమి కదా, కన్న తల్లి కదా. అలాగే మాకు ఆ విషయం ఉప్పొంగుకొచ్చింది. అరే ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చాలా బాధ అనిపించింది. మోడీ గారి ఫేస్ చూస్తే అసలు చాలా బాధేసింది. బాధ కాదు, ఇంకేం పదం పెట్టాలో తెలియదు. నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది. నేను క్లాస్లో ఉన్నాను, జూమ్ క్లాస్లో. అప్పుడు చెప్పాను మా వాళ్ళకి, మన వంతుగా మనం ఏం చేద్దాం, మనం సైనికులం కాము, అక్కడ పోయి పోట్లాడలేం కదా. అట్లానే ఢిల్లీ దాకా పోయి మాటల రూపంలో కూడా మనం ఎవరికి ఏం చెప్పలేం. కాబట్టి మనం ఏం చేద్దామంటే కనీసము 5 కానీ 11 సార్లు ఈ ఉజ్జాయి ప్రాణాయామము ద్వారా మన శక్తిని మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారికి, మన బార్డర్ని రక్షిస్తున్నటువంటి సైనికులకి చేరాలని భావంతో ఒక 10 నుంచి 11 5 శ్వాసలు తీద్దామని ప్రతిరోజు మేము తీసినాము వాళ్ళతో. ఎవ్రీడే ఇఫ్ పాసిబుల్ యూ ఆల్సో డూ లైక్ దట్. 5 నిమిషాలు కూడా పట్టదు 5 శ్వాసలు తీయడానికి. భావన సిద్ధి జరుగుతుంది, జరిగింది. అంటే ఆఫ్టర్ ఆల్ మేము చేసినంత మొదలు తగ్గింది అని అనుకోవడం కాదు, బట్ జరిగింది. అట్లా దీని యొక్క గొప్పతనం ఏంటంటే మన భావంతో చేయాలి, ఈశ్వరార్పణంతో చేయాలి.
మన ఆయుష్ని పెంచుకోవాలి, మన శక్తి సామర్థ్యాన్ని పుంజుకోవాలి. ఫైనల్గా ఈ కోర్సు ఎలా ఉంటుంది అంటే 20 స్టెప్స్. ఇంకా నేను అభ్యాసం దగ్గరికి వచ్చేస్తున్నాను. 20 స్టెప్స్ ఉంటాయండి ఇందులో. ఈ 20 స్టెప్స్లో కొంతమంది ఉన్నారు మన దగ్గర, ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా వచ్చినారు. లాస్ట్ 2-3 స్టెప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. దే దెమ్సెల్ఫ్ ఫర్గెట్ దేర్ ఫిజికల్ బాడీ కంప్లీట్గా. చెప్పమ్మా, ఎవరైనా చెప్పండి. మోహన్ రావు సార్, సంధ్య, వీళ్ళు చేసినారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. అయితే ఇంత గొప్పదన్నమాట. అవును, మేడం గారు చెప్పింది చాలా కరెక్ట్. మాకు క్రియాయోగం చెప్పించేటప్పుడు శాంభవి, మహాముద్ర ఇలాంటి కొన్ని ముద్రలు ఉంటాయి. వాటిలో మనము ఆ శ్వాస తీసుకుంటుంటే అసలు మనం మర్చిపోతాం అన్నమాట. టోటల్గా మర్చిపోయి దాంట్లో మన శరీరము అసలు ఉంది అనేది కూడా మనకి తెలియదు. పూర్తిగా మమైకం అయిపోతాం, మనం ధ్యానంలో మునిగిపోతాం. మనకి ఏమి ఆలోచన అన్నది తెలియదు. మనకి కమలం వికసించినట్టు సహస్రారంలో, తర్వాత బ్రహ్మంలో విశ్వంలో కలిసినట్టు ఇవన్నీ ఒక భావన కలుగుతాయి. కానీ పూర్తిగా చెప్పలేని అనుభూతి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ మొత్తం క్రియాయోగంలో ఇది చేయడం వల్ల, క్రియాయోగం చేయడం వల్ల మనకి ధ్యానం అన్నది అత్యున్నత స్థితిలోకి వస్తుంది. ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలను. రైట్. అయితే సార్ నేను ఈ దీంట్లో ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే మీకు ఇంకా కొంచెం మంచిగా అర్థం కావడానికి ఎలా చేస్తాము అని పూర్తిగా మేము చెప్పలేకపోయినా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే 20 స్టెప్స్ చేయడం కష్టం. లేదా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో 1-2 చదివి చూసామంటే ఆఫ్టర్వర్డ్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద సార్ ఐ విల్ టేక్ ద క్లాస్. కానీ ఇప్పుడు ఉజ్జాయింపుగా చెప్తాను. ఎడమ కుడి నాడులను మధ్య ఈడ్చి, ఎడమ కుడి నాడులను మధ్య ఈడ్చి గాలి తడవకు బిగబట్టి తాలిమి తోడ విడిచి లాగుచు, తాలిమి అంటే ప్యాలెట్, తాలిమి తోడ విడిచి లాగుచు వెన్నందు వెలేయుచుండు యోగి రాజేంద్ర. వెన్ను లోపల మీకు కాంతి కనిపిస్తుంది. వెన్నందు వెలుగుచుండు యోగి రాజేంద్ర. అలాగే వెన్న చేత బట్టి వివరంబు తెలియక, చేతిలో వెన్న ఉంటుంది ఆయనకి, దాని వివరం తెలీదు. గుర్తంబు కోరు నట్టి, వెన్న చేతులు పెట్టుకుంటాడు, నెయ్యి కోసం తిరుగు చూస్తూ ఉంటాడు. వెన్న చేత బట్టి వివరంబు తెలియక గుర్తంబు కోరు నట్టి అతని భంగి. ఆ విధంగా తాను దైవమై దైవంబు తలుచు విశ్వదాభిరామ వినురవేమ. ఆయనే దైవము, కానీ దైవం కోసం బయట వెతుకుతూ ఉంటాడు. ఆ విధంగా మనకి వేమన, యోగి వేమన కూడా చెప్పాడనమాట. ఇంకోటి ఇది ఎలా చేస్తామని చెప్పడానికి ఇంకొక ఇది, సూచికాగ్ర దృష్టి సురభి భ్రూ మధ్యంబున జూచి వెలుగు చూడనేని. అంటే మనము ఇట్లా శాంభవి ముద్ర పెట్టేసి రెండు కనుబొమ్మల మధ్యలో చూస్తాము. శాంభవి ముద్ర అంటారు, మీ అందరికి తెలుసు. సూచికాగ్ర దృష్టి సురభి భ్రూ మధ్యంబున జూచి వెలుగు చూడనేని ఆత్మ రాకపోకలప్పుడే తెలియురా విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడు తెలుస్తుంది ఆత్మ రాకపోకలు అంటే, నువ్వు ఐబ్రోస్ అంటే ఆజ్ఞాచక్రంలో సాంభవి ముద్ర పెట్టి నువ్వు చూసినప్పుడు నువ్వు నీ శ్వాసలు ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి అనేది అప్పుడు తెలుస్తుందని మనకు యోగి వేమన గారు చెప్తారు. చంద్ర సూర్య గతుల చర్చించు వేగమే రంధ్రమున జొచ్చి రంగు మీర. రంధ్రం అంటే ఇక్కడ 3rd వెంట్రికల్ ఉంటుంది, బ్రహ్మరంధ్రం అంటాం కదా అది. అయితే మనం తీసుకున్నటువంటి, నేను మళ్ళీ ఇది చదివి నాకు చెప్తాను మీకు. చంద్ర సూర్య గతుల చర్చించు వేగమే రంధ్రమున జొచ్చు రంగు మీరా చంద్రశాల జేరి చైతన్యమొందురా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ ప్రాసెస్లో చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద ఉన్నటువంటి అపాన వాయువుని మామూలుగా ప్రాణము ఇడపింగళ నాడుల ద్వారా నడుస్తూ ఉంటుంది. దాన్ని ఉజ్జయి ప్రాణాయామము ద్వారా కొన్ని స్టెప్పులతోని సాధన వలన మనం ఏం చేస్తాము, సుషుమ్నా నాడి గుండా, అంటే దీని మధ్యలో ఉంటుంది, సుషుమ్నా నాడి గుండా దీన్ని ప్రయాణింప చేసి దాని చంద్ర సూర్య గతులను మార్చేస్తాం. అంటే మీకు తెలుసు కదా, చంద్రుడు చల్లగా, సూర్యుడు వేడిగా, పింగళ నాడి వేడిగా, ఇడనాడి చల్లగా ఉంటుంది. సో వీటి యొక్క లక్షణం అంటే వాటిలో ప్రాణాన్ని
ప్రాణాన్ని వాటిలో చొప్పించలేకపోతే వాటి లక్షణాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా ఉండవు కదా. ఈ ప్రాణాన్ని మనము ఇడపింగళ నాడులను కాకుండా, అంటే ఇది ఎప్పుడో 13th 14th క్రియలో వస్తుంది కొంత ప్రాక్టీస్ అయినాక, అప్పుడు సూక్ష్మనాడి మధ్యలో నుంచి చొప్పిస్తాం మనం దాన్ని. ఆ సూక్ష్మనాడి మధ్యలో చర్చించినప్పుడు ఇంకా మనం దాని గురించి ప్రాణము, చల్లదనము, వేడితనము, ఉష్ణము ఇవన్నీ మనకు అవసరమే లేదు కదా, మనకు ఆ గుణాలే తెలియదు కదా. ఇప్పుడు ఈరోజు ఇంత వేడిగా ఉంది అనుకుంటున్నాం అంటే ఏంటి? మనకి పింగళ నాడి. చల్లగా ఉంది అనుకుంటున్నాం, పౌర్ణమి రాత్రికి ధ్యానం, పౌర్ణమి చల్లగా ఉంటుంది. చంద్రనాడి మన మధ్యలో ఉన్నప్పుడు నాకు ఈ అనుభూతులే ఉండవు కదా. మనకు చంద్ర సూర్య నాడుల అనుభూతులే ఉండకుండా మనం చేసుకుంటున్నాం కదా. మనం క్రియాలో చేసేది ఏంటంటే ఇడపింగళ నాడుల ప్రయాణాన్ని మనం మార్చి, వాటి గతులను మార్చి దాన్ని సాంభవి ముద్ర, దీంట్లో కొన్ని ముద్రలు ఉంటాయండి. సాంభవి ముద్ర, నాసికాగ్ర ముద్ర, మహాముద్ర, మహాభేద ముద్ర, ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత అంతర్కుంభకము, బహిర్కుంభకము, ఇవి కూడా ఉంటాయి. దీంట్లో జరిగేది ఏంటంటే వెన్నుపాము నుంచి సుషుమ్నా నాడి ద్వారా ప్రాణాన్ని పైకి లాగి, ఇది ఉంటుంది కదా మెడుల్లో అబ్లాంగేట్ అంటారు ఇంగ్లీష్లో, చిన్న మెదడు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కొంచెం పైకి పోవాలి. మామూలుగా ఇప్పుడు మనందరికీ ఏంటంటే కఫము చేత ఛానల్స్ అడ్డగింపబడి ఉంటాయి. మనము దీన్ని అభ్యాసం చేసినట్టయితే ఈ లోపల ఉండే గాలి యొక్క సింకులో అడ్డుకున్నది అనుకోండి, ఏం చేస్తాం? పుల్ల వేస్తాం, లేకపోతే అని గట్టిగా ఉంది అది పోతుందిగా ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఈ లోపల అంటే మెడుల్లో అబ్లాంగేట పైన ఒక చిన్న నాళం ఉంటుంది, ఎక్వెస్ డక్టస్ ఏదో అంటారు దాన్ని. దానికి అవతలికి థాలమస్, హైపోథాలమస్ అని ఉంటాయి. థాలమస్, హైపోథాలమస్ ఆర్ ద థర్స్ట్ అండ్ హంగ్రీ, ఆకలి దప్పులకు. మనకి ఇప్పుడు ఆకలి వేస్తుందంటే మనకు కారణం అదే, హైపోథాలమస్ అండ్ థాలమస్. ఈ రెండింటి వల్ల మనకు ఆకలి దప్పులు జరుగుతుంటాయి. ఒకవైపు పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, ఒకవైపు పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఈ రెండింటి మనము తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఉజ్జయి ప్రాణాయామం అపాన వాయువును కింది నుంచి సుషుమ్నా నాడి ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాణము పైకి ఎగబాకి ఆ సన్నని నాళము ద్వారా పైకి పోయి ఇక్కడ థర్డ్ వెంట్రికల్లో చేరాలి. ఎందుకు చేర్చాలి? ఏం అవసరము అంటే మనం వచ్చింది అక్కడి నుంచే. మనము ఉత్పత్తి అయినప్పుడు వచ్చింది బ్రహ్మరంధ్రం నుంచే. మన ప్రాణము ఈ క్రియలన్నీ జరగడానికై కిందికి వచ్చి వాటి పనుల వలన వాటి పేర్లను మార్చుకొని మన జీవన చర్యలను జరగడానికి అనుకూలంగా మారింది. అయితే మనము ఇప్పుడు ఏమంటారు మోక్షం పొందాలనుకుంటున్నాం, లేదా ఒక గమ్యస్థానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక బిడ్డ తప్పిపోయింది, మనం ఏం చేస్తాం? మనకు ఆ బిడ్డ ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో బిడ్డని తల్లి దగ్గరికి చేర్చాలనే తపన మాత్రం ఉంటుంది కదా. సాధ్యమైనంత వరకు పోలీస్ రిపోర్ట్ చేస్తాము, లేదా తెచ్చుకుని మన దగ్గర పెట్టుకుంటాము, ఫోన్స్ చేసుకుంటాము, ఏదో చెప్తాం. అట్లనే మనము ఒక తండ్రి దగ్గర నుంచి కిందికి దిగినటువంటి కుండలిని శక్తి ఏదైతే ఉందో దానిని పైకి లేపి మళ్ళీ అయ్యే చేతిలో పెట్టడమే మన క్రియాయోగం. అర్థమైందా అండి? క్రిందికి దిగినటువంటి కుండలిని శక్తిని ఉజ్జయి ప్రాణాయామం ద్వారా పైకి లేపి వెనక నుంచి బిందును కూడా ఏమంటారు విచ్చిత్తి చేసి, బిందు స్థానం ఒకటి ఉంటుంది అడ్డుగా, బిందు స్థానాన్ని విచ్చిత్తి చేసి సూక్ష్మనాళము ద్వారా ప్రయాణించి థర్డ్ వెంట్రికల్లో శివుడు ఉంటాడు, దానిలో వీరు ఐక్యమవుతారు. అమ్మవారు పోయి అయ్యవారి దగ్గర ఐక్యమవుతారు. అది సమాధి స్థితి. ఇది మనకే కాదు, బైబిల్లో కూడా చెప్తారు, అన్నిట్లో చెప్తారు. బైబిల్లో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే తట్టుడు తెరువు అంటారు, డోర్ తట్టుడు తెరువు అంటారు అనమాట. దీంట్లో భగవద్గీతలేమో 4వ అధ్యాయము 27వ శ్లోకము, అపానే జుహతి ప్రాణం ప్రాణాపానే తథాపరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. ఇది దీనికి సంబంధించింది క్రియాయోగానికి. అపానాన్ని ప్రాణాన్ని కల్పమని చెప్తున్నాను, నేను చెప్పింది కూడా అది ఇంతకుముందు. అదే కాకుండా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రోసి ప్రాణోపానం సమాకృత్వ నాసాభ్యంతర చారిణౌ. నాసాభ్యంతర చారణం అంటే నాసిక అంటే ముక్కు, అభి అంటే అపోజిట్ వెనకకి, అగ్రం అంటే ఇక్కడ పైన. ఇక్కడ మనము తీసుకునే గాలి అంటే ఇటువైపు నుంచి చెప్తే ఈ తాలు ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్, మనం తీసుకున్న ఉజ్జయి ప్రాణాయామము సాఫ్ట్ ప్యాలెట్ ద్వారా
ఈ ముక్కు రంధ్రాల్లో కాకుండా అంతర్ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా రెండు, ఆ రంధ్రాల నుంచి పైకి ప్రయాణం చేసి ఆజ్ఞాచక్రం నుంచి ఏమంటారు బ్రహ్మాన్ని చేరాలి, థర్డ్ వెంట్రుకలు చేరాలి. ఇది ముందు నుంచి చెప్తే, ఇంతకుముందు నేను వెనక నుంచి చెప్పా. ఏదైనా సెంటర్ ఆఫ్ ద హెడ్ నుంచే జరిగేది. నేను ఇట్లా ముందు నుంచి చెప్పారు, నేను ఇంతకుముందు నేను వెనక నుంచి చెప్పాను. ఏది చెప్పినా కూడా ఇక్కడ కాకుండా మధ్యలో నుంచే చేసేది థర్డ్ వెంట్రుకలు. అలాగే మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఇది చదువుతాను, అది ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు నాకు, కానీ ట్రై చేస్తాను. అంటే అసలు మొత్తం దాదాపుగా నాకు తెలిసి ఆ క్రియాయోగం మొత్తం ఒక పదాల రూపంలో చెప్పాను. అర్థం చేసుకునేడానికి ట్రై చేయండి, లేదంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. క్రియాయోగం అంటే ఏంటి? మూలాధారంబు భీడించి ప్రాణంబు బిగబట్టి నాభీస్థలమున చేర్చి క్రమ్మన మెల్లగా హృత్సరోరమ్మునకెగబట్టి అటు మీద ఓకే. ఇంతకుముందు ఇది వినిపించింది కప్ప, ఇది ఓకే. అటు మీద ఉరమునందు హత్తించి క్రమ్మన తాలు మూలమునకు తరిమి నిలిపి మమతతో భ్రూమధ్యంబు చేర్చి దృక్ కర్ణ నాసా మార్గములను మూసి ఇచ్చలేని యోగి ఇంద్రియార్థములను అనుసంధానము నెంతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రమును జించి బ్రహ్మమందు కలియు యోగేంద్ర, ఇదే నాయన నరుడా క్రియాయోగం అనగా అని చెప్తున్నారండి. అర్థమైందా అండి? అదండి క్రియాయోగం అంటే. ఇందులో ఎంతవరకు కొంచెమని అర్థమైందో చెప్పండి, లేకపోతే ప్రొసీడ్ అవ్వడం వేస్ట్ ఇంకా డెప్త్కి. క్రియాయోగము అంటే సాధన టైమింగ్స్ అంటే బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తాము, కానీ భోజనానికి సాలిడ్ ఫుడ్కి అయితే 3 hours, సెమీ సాలిడ్ 2 hours అంటే టిఫిన్ అట్లాంటివి, ద్రవ పదార్థాలు అయితే 1 hour ఎంటీ కడుపుతో చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో ఎలాగో ఎంటీ కడుపుతోనే ఉంటాం కాబట్టి చేయడం బాగా వస్తుంది. ఎందుకంటే అదేమంటారు మహాముద్ర చేయడానికి మనం కిందికి ఇట్లా వంగాల్సి వస్తుంది. పొట్ట నిండుగా గాలి నింపుకొనో లేకపోతే ఫుడ్తోనే నింపి ఉంటే అది చేయడం సరిగ్గా రాదు. గురువుగారు ఎప్పుడు చేయమని చెప్తుంటారు, మనం 2 సార్లైనా చేయాలి. అర్థం కాలేదు సార్. అవును సార్. ఒక మాట చెప్తాను. పరమహంస యోగానంద గారు ఏమన్నారంటే, ఈ విషయంలోనే వీరు అడిగినట్టుగానే అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే, వారు ఒక్క ఉజ్జయి శ్వాస ప్రాణాయామము గనక మీరు తీసి ఉంటే మీకు వాసనా రూపములో బిందు దగ్గర జెనెటిక్ కోడ్లో ఉన్నటువంటి కర్మలు 1 సంవత్సర కాలము అనుభవించే కర్మలము దగ్ధమవుతాయి అని చెప్పారు పరమహంస యోగానంద గారు. మీరు 2 గంటలు గంట చేసినారనుకోండి, గంటలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్నిసార్లు, నిమిషానికి 4 15 సార్లు, 15 × 4 అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా శ్వాసలు వస్తాయి కదా. అంటే అన్ని సంవత్సరాల కర్మలు దగ్ధమవుతుంటాయి. అందుకే ఆయన ఏం చెప్తారంటే, ఇంకా మనలాంటి వాళ్ళము 1 సారి 2 సార్లు 2 గంటలు చేస్తామన్న విషయం ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏమంటాడంటే, ఇలా చేసిన క్రియాయోగులకి కనీసము మళ్ళీ 1 జన్మ మాత్రమైతే ఉంటుంది, ఆ జన్మ ఫైనల్. ఎందుకంటే ఇలాగే కొంచెం అడుగు ఇట్లా మిగిలి ఉంటాయి అనే ఉద్దేశంతో
ఒక జన్మ మళ్ళీ ఉంటుంది, సంసారులు అంటే మనలాగా ఉంటుంది. లేదు అంటే బాగా చేస్తే మాత్రం ఈ జన్మనే లాస్ట్ అని చెప్తాడు. ఒకటి మాత్రం ఖాయమండి, ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ దిస్. క్రియాయోగము చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది, కాంతి పెరుగుతుంది, ఓజస్సు పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, కాంతి పుంజాలమైతము, విశ్వాసం పెరుగుతుంది, సత్యం పెరుగుతుంది, అన్నీ ఎదురొస్తాయి. ఆడబోయిన వాడికి తీర్థం ఎదురైనట్టుగా మనం ఏదనుకుంటే అది వస్తుంది. అది ఎలా వస్తుందో చెప్పగలరా మీరు? మామూలుగా జనరల్గా కూడా అనుకుంటాం. ఇప్పుడు సార్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిండ్రు, ఈయనకి ఏదో అవసరం ఉంది అంటే ఎవరో వచ్చి ఇచ్చేస్తారు. అట్లా అందరికీ జరుగుతుంది. మనందరికీ కూడా అట్లాంటి అనుభవాలు అనేటివి ఉంటాయి కదా. ఎలా జరుగుతుంది?